డాక్టర్ సమరం మల్టీ ఛానల్ ప్రోగ్రామ్స్ చూస్తున్న ఆడియన్స్ అందరికీ నమస్కారం. క్రిందటి ఎపిసోడ్లో మనం ఒక వెరీ ఇంపార్టెంట్ టూల్ గురించి మాట్లాడుకున్నాం. స్వాట్ అనాలిసిస్ అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ అండ్ థ్రెట్. మనం లైఫ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెసిషన్స్ని తీసుకుంటూ ఉంటాము. కొన్ని చిన్న డెసిషన్స్, కొన్ని చాలా పెద్ద డెసిషన్స్, కొన్ని లైఫ్ని మార్చే డెసిషన్స్. బట్ ఈ డెసిషన్స్ తీసుకునే ప్రాసెస్లో ఎంత ఆలోచనల్ని, ఎంత డెప్త్ని పెడతామనేది మనకి తెలియదు. కానీ ఈ స్వాట్ అనాలిసిస్ని మనం తీసుకోబోయే డెసిషన్స్ని జాగ్రత్తగా అనలైజ్ చేసి వాడితే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ టు మేక్ గుడ్ అండ్ రైట్ డెసిషన్స్. దట్స్ ఇట్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఇవాళ చాలా 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 ఫ్రీక్వెంట్గా, కామన్గా వింటున్న పదం. ఇది ప్రతి ఒక్కళ్ళకి, ఎక్కడో పెద్ద టఫ్ జాబ్స్ చేస్తున్న, చాలా సీరియస్ జాబ్స్ చేస్తున్న సీనియర్ పర్సన్స్కి కాదు, స్కూల్ పిల్లలకు వస్తుంది, కాలేజ్ పిల్లలకు వస్తుంది, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి వస్తుంది, పేరెంట్స్కి వస్తుంది, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి వస్తుంది, రిటైర్డ్ పర్సన్స్కి వస్తుంది. అసలు ఏంటి స్ట్రెస్ అనేది? అసలు వాట్ ఈజ్ స్ట్రెస్ అండ్ దీన్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు? అసలు చేసుకోవచ్చా? ఇదేమైనా జబ్బా? ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి చాలా వస్తూ ఉంటుంది. ఐఎమ్ నాట్ ఎ సైకాలజిస్ట్, బట్ నాకు అర్థమైన దాంట్లో స్ట్రెస్ అంటే మన కంట్రోల్లో లేని దాని గురించి మనం ఎక్కువ ఆలోచించి దాని గురించి వరీ అవడమే స్ట్రెస్. అర్థమైందా మీకు? లెట్ మీ రిపీట్. స్ట్రెస్ అంటే మన కంట్రోల్లో లేని దాని గురించి ఆలోచించి వరీ అవుతాం చూడండి, అదే స్ట్రెస్. ఎగ్జామ్ రాస్తారు స్టూడెంట్స్, బాగానే రాస్తారు, చక్కగా ప్రిపేర్ అవుతారు. ఈవెన్ మంచి టాపర్స్ కూడా ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్స్. చక్కగా 1 month ముందు నుంచి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ రిజల్ట్స్ ఎవరి కంట్రోల్ ఉందండి? స్టూడెంట్ చేతిలో ఉందా? లేకపోతే స్టూడెంట్ యొక్క పేరెంట్స్ చేతుల్లో ఉందా? లేదు. లేనిపోని స్ట్రెస్కి, టెన్షన్కి గురవుతారు. నాకు ఎట్లాంటి మార్క్స్ వస్తాయి, నాకు సీట్ వస్తుందా? మన ఎఫర్ట్ మీద ఫోకస్ పెట్టి డెసిషన్ గురించి ఎక్కువ మనం, ఆర్ రిజల్ట్ గురించి, అవుట్కమ్ గురించి మనం ఎక్కువ వరీ కాకపోతే మనకి స్ట్రెస్ అనేది ఉండదు. ఇది చాలా చిన్న ఉదాహరణ. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇస్ అ వెరీ వెరీ స్మాల్ వన్. బట్ స్ట్రెస్ అనేది ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక రూపంలో ఉంటుంది. ఫైనాన్షియల్ స్ట్రెస్, అకాడమిక్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, పర్సనల్ స్ట్రెస్, ఇట్లాంటివి మనకి ఎవ్రీడే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిటీ బస్సులో వెళ్తారు, రోజు అదే బస్సులో వెళ్తారు. మార్నింగ్ 8:05 నుంచి 8:10 మధ్యలో వచ్చే బస్సు ఆ రోజు 8:25కి వచ్చింది. అయినప్పటికీ మీ మీటింగ్ 10 o'clock అయినప్పటికీ మీరు 9:45కే చేరారు. బట్ దట్ విల్ క్రియేట్ ఎ లాడ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ యూ. ఎందుకంటే ఒకటి, మీరు ప్లాన్డ్గా లేరు. ఇలాగా లేట్ అవుతుంది, ఒక అరగంట నాకు లేట్ అవుతుందన్న ప్లాన్లో లేరు మీరు. రెండోది, ఆ బస్ అనేది మన కంట్రోల్ లేదు. ఎందుకు లేట్ వచ్చింది, వెళ్తామా లేదా, అక్కడ మీటింగ్లో ఏమనుకుంటారు, ఇటువంటి డిఫరెంట్ థాట్స్ అనేవి ఒకేసారి వచ్చేసరికి స్టూడెంట్ కానీ, మనిషి అనేవాడు ఎంతో ఒత్తిడికి గురవుతాడు. నా ఈ స్ట్రెస్ని మనం ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు? ఈజ్ దర్ ఎ వే? ఈ స్ట్రెస్ అనేది ఉంటుంది, దీన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఫస్ట్, అసలు స్ట్రెస్కి రూట్ కాజ్, అసలు దేనివల్ల మనకి స్ట్రెస్ అనేది కలుగుతుంది అనేది ఆలోచించాలి. ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక సిట్యుయేషన్ వచ్చింది, ఒక మీటింగ్ అనేది ఉంది. మీటింగ్కి మీరు ఒక స్లైడ్ ప్రిపేర్ చేయాలి. బట్ దాని గురించి మీకు డిఫరెంట్ కంట్రోల్లో లేని విషయాలు ఉంటాయి. ఒక స్లైడ్, ఒక ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయాలి. మీరు నలుగురితో వర్క్ చేస్తున్నారు, ఫ్రెండ్స్తో. ఆ ఫ్రెండ్స్ నుంచి డేటా టైంకి రావట్లేదు, దానివల్ల మీకు రావట్లేదు. ఇది సిట్యుయేషన్, ఇది స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. హౌ డు యూ మేనేజ్ దిస్ సిట్యుయేషన్? ఒక స్టెప్ వెనక్కి వెళ్దాము. మీకు తెలుసు రేపు సాయంత్రం 4 కాలేజీలో ప్రజెంటేషన్ ఉందని చెప్పి. మీకు తెలుసు ఏ 4 members మీతో కలిసి వర్క్ చేస్తున్నారనేది. బట్ మీరు దానికి కావాల్సిన ప్లానింగ్, ప్రిపరేషన్ చేశారా? స్ట్రెస్కి మూల కారణం ప్లానింగ్, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్.
మనం ఒక పర్టికులర్ యాక్టివిటీని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే, అంటే మ్యాక్సిమం మనకున్న శక్తిలో ఏమవ్వచ్చు, నెగిటివ్గా మనకి ఏది ప్రాబ్లం రావచ్చు అనే దానికి జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుంటే వీ విల్ బీ ఏబుల్ టు రెడ్యూస్ అవర్ స్ట్రెస్. ఈ సిట్యుయేషన్లో కూడా ఆ ఫ్రెండ్స్ అనేవారు ఒక స్టూడెంట్ కంట్రోల్లో ఉండరు. వాళ్ళు టైంకి మనకి కావాల్సిన స్లైడ్ మనకి ఇవ్వకపోవచ్చు, డేటా పాయింట్స్ మనకి ఇవ్వకపోవచ్చు. బట్ దానికి బ్యాక్గ్రౌండ్ ప్లానింగ్ మనం చేసి ఆల్టర్నేటివ్గా మనం రెడీ పెట్టుకుంటే అప్పుడు వీ విల్ బీ డెఫినెట్లీ ఇన్ ఎ బెటర్ పొజిషన్. నా ఫ్రెండ్ నాకు ఇచ్చాడ పాయింట్స్, గుడ్, లేదా నాకు బ్యాకప్ ఉంది. సో ఈ ప్లానింగ్ అనేది ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ ఆర్ టూల్ టు మేనేజ్ ది స్ట్రెస్ ఈజ్ టైం మేనేజ్మెంట్. క్రిందటి ఎపిసోడ్లో మనం క్లియర్గా స్వాట్ అనాలిసిస్ గురించి, టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాము. టైం మేనేజ్మెంట్ ఈజ్ అ టెక్నిక్ దట్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్. ఇది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. స్ట్రెస్ మన కంట్రోల్ లేదని తెలుసు, అయినప్పటికీ we tend to overthink, overanalyze and worry. But managing your time so that ఆ పర్టికులర్ యాక్టివిటీ అనేది కరెక్ట్గా జరుగుతుందని మనకు తెలిస్తే, సరిగ్గా జరగకపోతే మనం ఆల్టర్నేటివ్ ప్లాన్ బి, ప్లాన్ సి ఏమున్నాయి అనేది మనం ప్లాన్డ్గా ఉంటే స్ట్రెస్ అనేది రిడ్యూస్ అవుతుంది. ఈ రికార్డింగే తీసుకోండి. ఒక స్టూడియోలో ఉన్నాము, ఒక కెమెరా ఉంది నా ముందు, ఒక కెమెరా మెన్ ఉన్నాడు నా ముందు. సడన్గా ఈ కెమెరా పనిచేయట్లేదు, దాంట్లో బ్యాటరీ బ్యాకప్ లేదు, సడన్గా పవర్లో బ్యాకప్ లేదు, జనరేటర్ లేదు. ఇటువంటి సిట్యుయేషను ఈ కెమెరామ్యాన్కి ఎంత స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది చెప్పండి. తన కంట్రోల్ లేదు, బ్యాటరీ అయిపోతే తన కంట్రోల్ లేదు, పవర్ తన కంట్రోల్లో లేదు. బట్ తన కంట్రోల్ ఉంది ఏంటి? ప్లానింగ్. తనకి తెలుసు ఒక గంట, ఒక 10 ఎపిసోడ్స్, ఒక 8 ఎపిసోడ్స్ ఇప్పుడు నేను షూట్ చేయాలి, నాకుంది కెమెరా, కానీ నా దగ్గర 2 ఎక్స్ట్రా బ్యాటరీస్ ఉన్నాయి, దాంట్లో ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టి ఉంచాను, బ్యాటరీకి నాకు 30 మినిట్స్ వస్తుంది. సో 2 బ్యాటరీస్ పనిచేస్తే 60 మినిట్స్, అడిషనల్ ఒక బ్యాటరీ ఉంది. ఇది ప్లానింగ్. ఈ ప్లానింగ్ కెమెరామ్యాన్ చేయకపోతే తను అనవసరమైన స్ట్రెస్కి గురయ్యే అవకాశం ఉంటుంది. నేను ఇచ్చింది చాలా చిన్న ఉదాహరణ, బట్ ఇదే సిట్యుయేషన్ని మనం పెద్ద పెద్ద సిట్యుయేషన్స్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. యూ కెన్ పుట్ ద సేమ్ సిట్యుయేషన్ అండ్ సీ హౌ యూ కెన్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్. ఫస్ట్ పాయింట్, రూట్ కాజ్, ఒక స్ట్రెస్కి కారణం ఏంటి అనేది అనలైజ్ చేస్తే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అది రిసోర్సెస్ వల్ల నీకు వస్తుందా స్ట్రెస్, లేకపోతే నీ యొక్క పర్సనల్ థాట్స్ వల్ల వస్తుందా స్ట్రెస్, ఒక మూడో వ్యక్తి వల్ల మీకు వస్తుందా స్ట్రెస్ అనేది మనం జాగ్రత్తగా అనలైజ్ చేసి ప్రతి ఒక్క స్ట్రెస్ కాజింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఎటువంటి ప్లానింగ్ చేయవచ్చు ముందుగానే, సో దాట్ ఆ పర్టికులర్ ప్రాబ్లం అనేది మనకి రాదు, ఆర్ అట్లీస్ట్ మనకి తగ్గే అవకాశం ఉంటుందని చేసుకోవచ్చు. స్టూడెంట్స్కి చాలా స్ట్రెస్ ఉంటుంది, వర్కింగ్ ప్రొఫెషనల్కి చాలా స్ట్రెస్ ఉంటుంది. కొత్తగా జాయిన్ అయ్యే ఎంప్లాయీస్ కాలేజ్ నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫ్రెషర్స్ అవుతారు. వాళ్ళు కొత్త జాబ్లో జాయిన్ అవ్వగానే 6 నెలలు, సంవత్సరం తిరిగే లోపు చాలామంది రిజిగ్నేషన్స్ పెడతారు. నేను జాబ్ స్ట్రెస్ మేనేజ్ చేయలేకపోతున్నాను సార్ అంటూ ఉన్నారు సార్. చాలామంది వస్తారు స్టూడెంట్స్. అసలు జాబ్ స్ట్రెస్ అంటే ఏంటి? మేనేజర్ నాకు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మేనేజర్ నాకు చాలా భయం వేస్తుంది, మేనేజర్ చాలా బాసీగా ఉన్నాడు, నాకు ఈ రోల్ అర్థం కావట్లేదు, నేను చదువుకున్న సాఫ్ట్వేర్కి ఇక్కడ బిల్డ్ చేసుకున్న ప్రోగ్రామ్కి నాకు అర్థం కావట్లేదు కదా, దాని నుంచి నేర్చుకో. యూజ్ యువర్ ట్రైనింగ్ టు లెర్న్ దట్. బాస్తో నీకు సరిగ్గా లేదు కదా, ఎందుకు నీతో సరిగ్గా లేడు, ఏదో ఒకటి తప్పు చేస్తున్నావో లేకపోతే ఆయన వైపు నుంచి అర్థం చేసుకో. సో ఫైండ్ అ సొల్యూషన్, ప్లాన్ బెటర్, సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు మేనేజ్ యువర్ స్ట్రెస్ బెటర్. అర్థమైంది అనుకుంటా కదా. సో ఎంజాయ్ యువర్ లైఫ్ అండ్ స్ట్రెస్ని దూరంగా పెట్టడానికి ప్రయత్నించండి. నమస్కారం. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
డాక్టర్ సమరం యూత్ ఛానల్ భవితకు సబ్స్క్రైబ్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.